హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆర్వీస్ కిచెన్. ఈరోజు నా రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా అండి. సో నేను చెప్పే ఈ చిన్న టిప్స్ పాటించి ఒకసారి మైసూర్ బోండా చేసి చూడండి. చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా చాలా సాఫ్ట్గా వస్తాయి. సాంబార్లోకైనా ఎలాంటి చట్నీలోకైనా చాలా టేస్టీగా ఉంటాయండి. సో నా వీడియోని అయితే ఫస్ట్ టైం చూసేవారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు వరకు జల్లించి పెట్టుకున్న మైదా పిండి వేసుకోవాలి. అలాగే అరకప్పు వరకు బియ్యం పిండి జల్లించి వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు వరకు పుల్లటి పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. సో పెరుగు పిండిలో కలిసిపోయాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ యాడ్ చేసుకోకుండా కొద్దిగా వేసుకోవాలండి. ఒకేసారి యాడ్ చేసుకుంటే జారుగా అయ్యే అవకాశం ఉంటుంది, అప్పుడు బోండాలు సరిగా రావు. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా వన్ డైరెక్షన్లోనే బాగా కలుపుకోవాలి. సో పిండి ఎంత బాగా కలుపుకుంటే బోండాలు అంత బాగా వస్తాయండి. అలా పొంగుతూ చాలా గుల్లగా వస్తాయి. మీకు కావాలంటే చేత్తో అన్నా కలుపుకోవచ్చండి. సో చేత్తో కలిపితే ఇంకా బాగా వస్తాయి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకుని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా పక్కకి పెట్టుకున్న పిండిని తీసుకొని దాన్ని ఏం డిస్టర్బ్ చేయకూడదండి. సో అదేవిధంగా చేత్తో తడి అద్దుకొని ఈ విధంగా తీసుకొని బోండాలు వేసుకోవాలండి. ఈ విధంగా చేత్తోనే ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఇలా బోండాలు వేసుకోవచ్చు. సో కొందరు అరిచేత్తో వేస్తారండి. సో నేను ఇలానే వేస్తాను. సో అయినా చాలా గుండ్రగా వస్తాయి చూడండి. ఈ విధంగా అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. బోండాలు వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా కలర్ చేంజ్ అవుతుంది, బట్ లోపల ఉడకదు. సో ఈ విధంగా అన్నీ వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా అన్నీ కాల్చుకోవాలి. సో ఇవి అంత ఈజీగా ఇంకొక వైపు తిరగవండి. సో గరిటెతో 2 వైపులా తిప్పుకుంటూ 2 వైపులా కాల్చుకోవాలి. సో చూడండి, ఈ విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా కాల్చుకోవాలి. అప్పుడే బోండాలు అనేవి లోపల కూడా ఉడికి చాలా క్రిస్పీగా వస్తాయి. సో ఈ విధంగా కాల్చుకున్నాక మనం కొద్దిగా తీసి సర్వింగ్ ప్లేట్లో వేసుకోవాలి. సో ఈ విధంగానే మిగతా పిండిని కూడా ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ 2 వైపులా కాల్చుకుంటూ చేసుకోవాలండి. సో అంతే అండి, ఎంతో సింపుల్గా ఈజీగా ఉండే మైసూర్ బోండా రెడీ అయిపోయింది. సో చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. సో ఏ చట్నీలోకైనా చాలా టేస్టీగా ఉంటాయండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.